ఉగ్రసేనుడు అనే రాజుకి కంసుడు అనే కుమారుడు, దేవకి అనే కుమార్తె కలరు. కంసుడు చాలా క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు, నిర్దయుడు. దేవకీ వసుదేవుడి వివాహమనంతరం దేవకిని అత్తవారింటికి చేర్చే బాధ్యతని తన భుజాలపై వేసుకుని రథంలో వెళుతూ ఉండగా మార్గమధ్యంలో, ఓ కంసా, నీ ప్రియాతి ప్రియమైన సోదరి దేవకీ గర్భంలో జన్మించే 8వ సంతానం నీ ప్రాణాలను హరిస్తాడు. ఇట్టి మాటలు నమ్మడానికి నన్ను సామాన్యుడిని అనుకుంటివా? అదియు నా ప్రియాతి ప్రియమైన సోదరి గర్భాన జన్మించిన సంతానము నా ప్రాణాలు హరించుటియా? నీ అహంకారమే నిన్ను సంహరించుగాక. ఇది దైవ నిర్ణయం. అయినచో మీ ఇరువురి ప్రాణాలను నేను ఇప్పుడే హరించదను. ఓ కంసా, నీ సోదరి వల్ల నీకు అపాయము లేదు. తన గర్భంలో జన్మించే 8వ సంతానం వల్ల నీకు అపాయం. కావున మాకు జన్మించే శిశువులను నీకు అప్పగిస్తాను. అటులైన వీరిరువురిని నేను కారాగారంలో బంధిస్తాను. కొంతకాలం తర్వాత దేవకి మొదటి సంతానానికి జన్మనిచ్చింది. మహారాజా, ప్రణామాలు. దేవకి తన మొదటి సంతానానికి జన్మనిచ్చెను. ఓ, నన్ను వధించుటకై మొదటి సంతానముగా వచ్చితివా? నీ ప్రాణాలను నేను తక్షణమే హరించదను. అన్నా, ఎంత పని చేసితివి! నా 8వ సంతానం కదా నిన్ను సంహరించేది. నీ నిర్దయ హృదయం వల్ల నా బిడ్డని కోల్పోతిని. నా వంటి అభాగ్యురాలు ఎవరైనా ఉందురా? ఈ విధముగానే దేవకికి పుట్టిన 6 సంతానాన్ని సంహరించాడు. 7వ సంలో బలరాముడిగా జన్మించాడు. ఇక ఆ భగవంతుడు అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. నాథా, నేను 8వ గర్భాన్ని దాల్చితిని. ఇది సంతోషించాల్సిన విషయమో లేక బాధపడాల్సిన విషయమో తెలియటలేదు. చింతించకు దేవి, ఇది ఆ భగవంతుడి లీలయే. మహారాజా, ఓ రహస్య సమాచారం తెలియజేయుటకై వచ్చి తిని. ఏమిటా రహస్య సమాచారము? వివరింపుము. నీకు తగిన బహుమానమిచ్చదను. ప్రభు, దేవకి తన 8వ గర్భం దాల్చిన విషయాన్ని వసుదేవునితో చర్చించుట నేను రహస్యంగా విన్నాను. భలా, సరైన సమాచారమే తెచ్చితివి. నేటి నుండి వారి ఇరువురిని కనిపెట్టుకొని ఉండుటయే నీ ప్రథమ కర్తవ్యము. ప్రతి సమాచారాన్ని నాకు చేర్చుటయే నీ బాధ్యత. అటులనే ప్రభు. కొన్ని నెలలు గడిచాయి. అంతలో దేవకి ప్రసవవేదన చెందుతూ ఉండగా ప్రకృతిలో పలు మార్పులు జరిగి కారు మబ్బులు కమ్మెను. మహావిష్ణువు దేవకీ వసుదేవులకు దివ్య దర్శనమిచ్చెను. ఓ మహాదేవా, మా వంటి నిర్భాగ్యులకు నీ దర్శన భాగ్యం కలిగెను. మేము ధన్యులం. కానీ మాకు జన్మించిన సంతానాన్ని కాపాడుకోలేకపోయాము. ఈ కలగబోయే బిడ్డనైనా కాపాడుకునే మార్గాన్ని తెలియజేయండి. ఓ దేవకీ వసుదేవులారా, భయపడకండి. నేను మీ బిడ్డగా పుడతాను. ఈ అవతారం లోక కళ్యాణార్థం, కంసుని వంటి దుష్ట సంహారం కోసం, భూమిపై ధర్మం నిలబెట్టుటకై ఈ అవతారాన్ని దాలుస్తాను. నేను జన్మించాక గోకులంలో నందుని ఇంటికి నన్ను చేర్చి యోగమాయచే జన్మించిన అమ్మాయిని ఇక్కడికి చేర్చుము. స్వామి, నేను కారాగారంలో బందీ అయ్యుండగా ఇది ఎలా సాధ్యమవుతుంది? దిగులు చెందకు వసుదేవా. నా మాయ వల్ల నీ సంకెళ్ళు విరిగి భటులు గాఢనిద్రలోకి వెళతారు. ఆ సమయంలో నువ్వు నన్ను గోకులానికి చేర్చుము. అక్కడ పుట్టిన యోగమాయని ఇక్కడికి తీసుకువచ్చే సమయం వరకు అందరూ గాఢనిద్రలోనే ఉందురు. శుభమస్తు. నమస్తే పూర్ణరూపాయ. అంతలో
దేవకి 8వ బిడ్డకి జన్మనిస్తున్న సమయంలో వసుదేవుని సంకెళ్ళు విరిగి నేలపై పడెను. భటులు గాఢ నిద్రలోకి జారుకొనెను. బిడ్డను గోకులానికి చేర్చుటకు ఇది అనుకూలంగా ఉండును. అరే, ఇక్కడ గాడిద ఉన్నదేమిటి? ఈ గాడిద ఏదైనా సంకేతం ఇచ్చినచో ప్రమాదం. కావున నేను దీని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడెదను. కన్నా, నిన్ను లాలించే భాగ్యం నాకు లేకపోయింది. నువ్వు క్షేమంగా ఉండుటయే నాకు కావలెను. దేవి, బాధపడకు. ఈ పుత్రుడు చిరంజీవుడే. మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాము. ఇంతటి ఉధృతంగా ఉన్న యమునా నదిని దాటుట ఎట్లా? ఓ యమునా నది, నాకు గోకులానికి దారి విడువము. ధన్యవాదాలు తల్లి, నా మార్గాన్ని సులభం చేసితివి. అయ్యో, ఈ వర్షం ఏమిటి? ఆ ఆదిశేషుడే గొడుగుగా మారినాడు. ఇక అంతా శుభమే జరుగును. మొత్తానికి గోకులానికి చేరితిని. ఓ నందమహారాజా, నా రాకకై వేచి ఉంటివా? ఓ వసుదేవా, మీ రాకతో మా గోకులం పావనమైనది. మీ ఆదేశానికై ఎదురుచూస్తున్నాను. నందమహారాజా, విష్ణువు ఆదేశించిన విధముగా బిడ్డను మార్చుకుందాం. త్వరపడు, నాకు ఎక్కువ సమయం లేదు. నేను శీఘ్రముగా మధురకు చేరాలి. అలాగే కానిమ్ము. విష్ణుమాయ తొలగేలోపు మధురకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఇక సెలవు, నేను బయలుదేరుతాను. క్షేమంగా మధురకు చేరుకుంటిని. దేవి, ఈ పసిపాప చిరునవ్వులతో మన బాధలన్నీ మరిచిపోయి ఆనందిద్దాము. ఎందుకనగా కంసుడు ఆడశిశువును సంహరించడు కదా. ఈ సమయంలో నా మనసుకేంటి? ఏదో కీడు సంకేతాలు వస్తున్నాయి. ఏమిటి? పసిపాప ఏడుపు వినిపిస్తోంది. అయితే దేవకి పాపకి జన్మనిచ్చిందేమో. ఈ విషయాన్ని నేను మహారాజుకి తెలియజేయవలెను. మహారాజా, కారాగారంలో దేవకి తన 8వ బిడ్డకు జన్మనిచ్చెను. అందుకేనేమో నా మనసులో పలు విధాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఈరోజు నా ప్రాణాలు హరిస్తానన్న వాడిని సంహరించబోతున్నాను. ఇది మనసులోని ఆందోళన కాదు, శుభ సంకేతాలే. పద. అన్నా, నాకు జన్మించింది ఆడశిశువు కదా, నీకు మరణభయమేలా? నా పాపని నాకు వదిలేయి. బావా, దేవకి చెప్పిన విధముగా మాకై ఈ పాపను వదిలివేయి. నిన్ను వేడుకుంటున్నాము. ఆ విష్ణువే ఓ మాయావి ఆడశిశువు రూపంలో జన్మించి నన్ను సంహరించడు అను నమ్మకమేమిటి? ఆ శిశువును ఇటు ఇమ్ము. మూర్ఖుడా, నీ పతనానికి రోజులు ఆసన్నమయ్యాయి. నిన్ను సంహరించేవాడు ఈ భూమిపై అవతరించెను. నీ మరణం తథ్యం. ఎంతటి పని చేశారు? మీ సంతానాన్ని ఎక్కడ దాచారో చెప్పండి. లేనిచో ఓ దేవకి, నిన్ను ఈ క్షణానే సంహరించదను. శాంతించు కంస, నా సతిని హింసించకు. మహావిష్ణు అంశతో జన్మించిన శిశువు గోకులంలో పెరుగుతున్నాడు.
నా తక్షణ కర్తవ్యము. మాయాపూతనను గోకులంకు పంపించి జన్మస్థ శిశువులందరికీ తన విషపూరితమైన పాలను ఇచ్చి సంహరించమని ఆదేశిస్తాను. పూతన, తక్షణమే ప్రత్యక్షమవు. మీ ఆదేశానుసారం నేను గోకులంలో జన్మించిన పసిబిడ్డల ప్రాణాలను హరించి వచ్చేదను. ఇటు గోకులంలో నందిని ఇంట బాలకృష్ణుడి రాకతో సంబరాలు మొదలయ్యాయి. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. అందరూ ఆనందంలో మైమరచి ఉండగా పూతన దేవకన్య రూపంలో నందుని ఇంటికి చేరింది. ఈ ముద్దులకే శిశువు ప్రాణాలన నేను హరించబోయేది. నా పాలు తాగి నీ ప్రాణాలను వదులు. ఆపు ఆపు, నా రక్తాన్ని తాగేస్తున్నావే. హా! ఓ భగవంతుడా, నా అజాగ్రత్త వల్ల ఎంతటి ఆపద వచ్చెను. దేవా, నీ కృప వల్ల నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుని అల్లరి తట్టుకోలేక గోపికలు యశోదమ్మకి ఫిర్యాదు చేయవచ్చిరి. చిన్ని కృష్ణయ్య, రోజురోజుకి నీ ఆగడాలు ఫిర్యాదుగా గోపికలు నాకు విన్నవించవచ్చిరి. ఇదేమిటి తండ్రి, నిన్ను ఈరోజు ఇల్లు కదలకుండా నా కన్నుల ముందే ఈ రోటికి కట్టిపెట్టెదను. అమ్మా, నన్ను వదులమ్మా, నేనింకా అల్లరి చెయ్యను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం. ధన్యవాదాలు పరమాత్మా, మీ స్పర్శతో మాకు శాప విమోచనము కలిగెను. ధన్యోస్మి. ఎంతటి ప్రమాదము తప్పెను కన్నా, నన్ను క్షమించు కన్నయ్యా. యశోదా కా నంద లాలా, బ్రిజ్ కా ఉజాలా హై, మేరే లాల్ సే తో సారా జగ్ ఝిల్మిలాయే. జూ 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 జూ, జూ 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 జూ. మరికొన్ని రోజుల తరువాత బలరాముడు శ్రీకృష్ణుడు ఆడుకుంటున్న సమయంలో వద్దు కృష్ణయ్య, మన్ను తినకు. అమ్మ కోపడుతుంది. నీతో పాటు నన్ను కూడా దండిస్తుంది. అన్నా, ఇది చాలా బాగుంది. నువ్వు కూడా ఆరగించు. నువ్వు నా మాట వినవు కదా. అయితే నేను ఈ విషయాన్ని అమ్మకు చెప్పి వెంట పెట్టుకుని వచ్చేదాను. అమ్మ, తమ్ముడు మన్ను తింటున్నాడు. నువ్వు శీఘ్రముగా నాతో రా. కృష్ణయ్య, మన్ను తిన్నావా చెప్పు. అమ్మా, తమ్ముడు తినడం నేను చూశాను. కావాలంటే నోరు తెరవమను. కృష్ణయ్య, ఏది ఒకసారి నోరు తెరిచి చూపించు. वृंदावन में रास रचाए, मुरली की धुन पे सबको नचाए. कृष्णा कृष्णा वो है कृष्णा कृष्णा, गोवर्धन गिरधारी. कृष्णा कृष्णा मोर मुकुट सिरधारी. कृष्णा कृष्णा, कृष्णा कृष्णा वो है कृष्णा कृष्णा. कृष्णा कृष्णा
ఇది కలయా లేక మాయనా? నాకు సమస్త భూమండలం కనిపిస్తున్నది. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా. బాయ్ వెనకరా.